phone. నమస్తే, నేను ప్రహర్షిని. వెల్కమ్ టు పీపుల్ చాయిస్. బండి సంజయ్ అరెస్ట్ పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సీన్లోకి ఎంటర్ కావడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ లెవెల్లో పాలిటిక్స్ మారిపోయాయి. జీవో నెంబర్ 317 రద్దు డిమాండ్ చేస్తూ జనజాగరణ దీక్ష చేయడం, కరోనా ఆంక్షల పేరుతో బండి సంజయ్ను అరెస్టు చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆ తర్వాత బెయిల్ నిరాకరించడంతో సంజయ్ ప్రస్తుతం జైల్లోనే ఉండాల్సి వచ్చింది. అయితే అరెస్టుల వ్యవహారం బీజేపీ హైకమాండ్కు వెళ్లడం రాజకీయంగా దుమారం రేపింది. సంజయ్ అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రోడ్డెక్కారు. రాష్ట్రంలో కేసీఆర్ నిరంకుశ పాలన నడుస్తోందని, ఎక్కువ కాలం ఇది సాగదని హెచ్చరించారు. మరి బండి సంజయ్ అరెస్టు తదనంతర పరిణామాలు రాజకీయాలను ఎటువైపు తీసుకువెళ్లనున్నాయి? రాష్ట్ర అధ్యక్షుణ్ణి అరెస్టు చేస్తే ఏకంగా బీజేపీ హైకమాండ్ స్పందించడం దేనికి సంకేతం? ఇంత జరుగుతున్నా కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? ముందస్తు ఆలోచనతోనే ఇవన్నీ జరిపిస్తున్నారా? ఇలాంటి అంశాలపై పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పీబీసీ పీపుల్ చాయిస్ను ఏర్పాటు చేసింది. ఈ చర్చలో మనతో పాల్గొనేందుకు టీఆర్ఎస్ నుండి వేణుగోపాల్ గారు, అలాగే బీజేపీ నుండి సుభాష్ గారు అందుబాటులో ఉన్నారు. వీరితో ముందుగా మాట్లాడదాం. ఇద్దరికి నమస్తే అండి. ముందుగా బీజేపీ నుండి సుభాష్ గారితో మాట్లాడదాం. సుభాష్ గారు, మరి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ను ఇలా అరెస్టు చేయడాన్ని పార్టీ ఎలా తీసుకుంటుంది, ఎంత సీరియస్గా తీసుకుంటుంది? దీని గురించి చెప్పండి. పార్టీ యొక్క తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఇప్పుడు మనందరూ తెలుసు, మన బండి సంజయ్ గారిని ఏ విధంగా కరీంనగర్ పార్లమెంట్ ఆఫీస్ లో అరెస్ట్ చేయడం, తర్వాత పరిణామాలు నిన్న జేపీ నడ్డా గారు స్వయంగా వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టి తర్వాత అక్కడ మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర వారికి ఒక మద్దతు కూడా పలికిన సందర్భం కూడా చూసినాం. ఈ అంటే ఇప్పుడు మనకు ఏదైతే జ్యుడిషియల్ కస్టడీలో శ్రీ బండి సంజయ్ గారు ఉన్నందున ఇది ఒక 14 రోజులు క్లియర్ గా అన్ని జిల్లాల్లో కేంద్ర నాయకత్వంతో అంటే వారు మొత్తం కంప్లీట్ గా సపోర్ట్ తోటి కేంద్రం నుంచి అంటే మొత్తం జాతీయ నాయకులు ఇక్కడికి వచ్చి బండి సంజయ్ గారికి, భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి ఇప్పుడు రాబోయే 14 రోజుల్లో ఒక కార్యదర్శన కూడా చేయడం కూడా జరిగింది. రేపు రమణ్ సింగ్ గారు మన ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి గారు రేపు వరంగల్కి రావడం, ఎల్లుండి శివరాజ్ చౌహాన్ గారు అంటే మన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వారు నల్గొండకు రావడం, అలాగే అస్సాం ముఖ్యమంత్రి కూడా మరి ఒక 2 రోజుల తర్వాత ఇక్కడికి రావడం, అంటే జాతీయ నాయకత్వం ఏ విధంగా ఎంత సీరియస్ గా ఈ యొక్క అంశాన్ని తీసుకుందో మన అందరం కూడా మొత్తం చూస్తున్నాం. ఒక విషయం మనం చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే, మీ ద్వారా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కనుక, ఈ కోవిడ్ నిబంధనలు అనేది కేవలం భారతీయ జనతా పార్టీకి బండి సంజయ్కే వర్తిస్తుందా, ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి వర్తించిందా అనేది మాది ఒక మొత్తం సూటి ప్రశ్న. మనం చూసినామండి, నల్గొండలో సూర్యాపేటలో బైక్ ర్యాలీ తీసినారు కేసీఆర్, మన కేటీఆర్ గారు వచ్చినప్పుడు. వరంగల్లో పెద్ద ఎత్తున సభ పెట్టినారు. కరీంనగర్ పార్లమెంట్ మొత్తం పరిధిలో పట్టినే బెజ్జంకి మండలంలోనే రసమయ బాలకృష్ణ గౌరవ శాసనసభ్యుడు 500 మందితో అక్కడ ఒక సభ కూడా పెట్టినారు. కరీంనగర్ మంత్రివర్యులు, స్వయం మంత్రివర్యులు శ్రీ గంగుల కమలాకర్ గారు కూడా అక్కడ ఒక సభ పెట్టినారు. కానీ వీరికి అందరికీ ఈ కోవిడ్ అంటే కేవలం ఏంటంటే కోవిడ్ భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తేనే కోవిడ్ అనేది విస్తరిస్తుందా, లేకుంటే అందరు చేస్తే విస్తరిస్తుందా అనేది చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. నేను భారతీయ జనతా పార్టీ మీద బాధ్యత అందరికన్నా ఎక్కువ ఉంటుంది. నేను కోవిడ్ నిబంధనల ప్రకారమే మేము ఏంటంటే నిరసన చేస్తాం. నిన్న కూడా చూస్తానంటే నిన్న రాష్ట్ర కార్యాలయంలో కూడా మేము అందరం నల్ల బ్యాగులు వేసుకొని మౌనవ్రతం పాటించి మేము ఏ విధంగా మా ఒక నిరసన మొత్తం తెలియజేస్తున్నామో అందరం చూస్తున్నాం. మా ఒక కార్యాలయంలో పడినే ఇంత దౌర్జన్యానికి రాష్ట్ర అధ్యక్షుడు తర్వాత పార్లమెంట్ సభ్యుడిని ఇలా ఈడ్చుకెళ్ళి ఇవాళ ఏంటంటే లేనిపోని కేసులు పెట్టినారంటే ఇది చాలా ఏంటంటే మొత్తం ఖండించదగ్గ విషయం. దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు, అది కూడా సీరియస్ తీసుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కేంద్ర నాయకత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకొని రాబోయే 14 రోజుల్లో క్లియర్ గా చెప్తాం మేము.
మేము ప్రజాస్వామ్యాన్ని రక్షించే బాధ్యత భారతీయ జనతా పార్టీలో ఉంది. భారతీయ జనతా పార్టీ చాలా మాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కనుక మేము అన్ని ప్రికాషన్స్ తీసుకొని అన్ని చేస్తాం. మేము ఇంకొక విషయం కూడా చెప్పాలండి. ఇప్పుడు మొన్న ఏంటంటే కరీంనగర్ లో మన సిపి గారు వచ్చి కమిషనర్ ఆఫ్ పోలీస్ మీరు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి మరి ఇంత పెద్ద సభ పెడుతున్నారంటే అదే 20 మంది కూడా లేరన్న అంత పట్టరన్న ఆ ఒక మొత్తం కార్యాలయంలో. ఒక్కసారి మీరు ఆలోచించండి, మన కోవిడ్ వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకుల దగ్గర నుంచి మొదలుకొని సామాన్య కార్యకర్తల దాకా కోవిడ్ లో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా వ్యాక్సిన్, శానిటైజేషన్, మాస్క్, భోజనము, ఆఖరికి చెప్పులు కూడా ఇచ్చినాము. అంటే మా ప్రాణాలను కూడా మేము లెక్క చేయకుండా ప్రజలకు ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్పి ఆకలి నిద్ర అన్ని మానేసి మేము ముందుకెళ్ళిన అప్పుడేమో కోవిడ్ నివేదన రావు. ఇవాళ కేసీఆర్ గారు ఎంత ఇంటాలరెంట్ గా ఎంత ఏంటంటే అసలు అసహనం ప్రదర్శిస్తున్నాడో, ఎప్పుడైతే హుజురాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారు గెలిచిందో, చాలా మెజారిటీ గెలిచిందో, అప్పటి నుంచి ఒక ఇన్సెక్యూరిటీ చాలా క్లియర్ గా వారికి ఏంటంటే రావడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడే కనుక ఇచ్చుంటే రాబోయే ఎన్నికల్లో, ఎందుకంటే వీరు ఇచ్చిన ఏదైతే కంప్లీట్ గా ఏదైతే ఫాల్స్ ప్రామిసెస్ ప్రతి ఒక్క ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత పక్కన పెట్టేస్తారు. ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చని ఘనత ఈ యొక్క ముఖ్యమంత్రికి ఉంది, టీఆర్ఎస్ శ్రేణులకు ఉంది. దీన్ని మేము ఎండగట్టి మొత్తం ప్రజలకు మోసపోకుండా మీరు ఏ విధంగా వాగ్దానాలు చేసినారో కేసీఆర్ గారు ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఏంటంటే మనం ఎలా పట్టించుకోలేదో, ప్రజలకు ఇబ్బందికరమైన వాతావరణం ఉంది కాబట్టి ఈ యొక్క కాంట్రవర్షియల్ GO 317 దాన్ని మేము రద్దు చేయాలని చెప్పి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చి ఎన్నోసార్లు మాట్లాడితే కూడా పట్టించుకోకుండా మాకు ఇంకా వేరే ఆప్షనే లేకుండే మాకు. మరి ఈ ఆప్షన్ కూడా మేము కంప్లీట్ గా ఏంటంటే వినియోగించుకుంటే మా మీద అపోజిషన్ ఏంటంటే బాధ్యత ఉంది మాకు. ఎందుకంటే మేము ఏంటంటే ప్రజల నుంచి మేము ఏంటంటే రావాలనుకుంటున్నాం కాబట్టి ప్రజల్లో నాకు ఎంతో మంది కూడా మాకు చాలా క్లియర్ గా పెటిషన్స్ ఇస్తారు, మాకు ఇబ్బంది ఉంది ఈ ఒక GO 317 వల్ల, దీని వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే మా మీద ఈ విధంగా ఇటువంటి ప్రయోజనం చేస్తే ఇంకా మేము ఏం చెప్పాలండి? మాకైతే వేరే ఆప్షన్ లేదు. మేము ప్రజలకు వెళ్తాం, ప్రజలకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మేము ఏంటంటే ప్రజల పక్షాన ఉన్నాం. ప్రజలకు ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వస్తే భారతీయ జనతా పార్టీ ఉందని చెప్పి ఒక మెసేజ్ చాలా క్లియర్ గా వెళ్ళింది ప్రజలకు. ఓకే అండి, టీఆర్ఎస్ నుండి వేణుగోపాల్ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి వేణుగోపాల్ గారు. ఇప్పుడు ప్రధానంగా కరోనా అనేది ఓన్లీ బీజేపీ నేతలకే వస్తుందా? టీఆర్ఎస్ వాళ్ళు ఎన్నో పార్టీ మీటింగ్లు అవి పెట్టారు, గుమిగుడితే వాళ్ళకి రాలేదా? ఈ వంకతో, ఈ సాకుతో ఒక రాష్ట్ర అధ్యక్షుడిని ఇలాగా అరెస్ట్ చేయడం అన్నది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అంటున్నారు బీజేపీ వాళ్ళు. మీరేమంటారు? నిజంగా ఇది కరోనా గురించి నిబంధనలు పాటించలేదు అని చెప్పి చేయడం వెనుకున్నటువంటి రాజకీయ దురుద్దేశం ఏంటి అన్నది ప్రశ్నిస్తున్నారు, చెప్పండి. అక్కడ ప్యానెల్లో ఉన్న బీజేపీ నాయకులకి మీకు నమస్తే అమ్మా. ఇక్కడ బీజేపీ నాయకులు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కరోనా అనేది దేశవ్యాప్తంగా అందరు ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పెద్ద సమస్య. దీని విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే అన్ని రాష్ట్రాల పోలీస్ శాఖలు వ్యవహరిస్తాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఆంక్షలు విధించింది, గ్యాదరింగ్స్ వద్దు అని చెప్పేసి. ఆ గ్యాదరింగ్స్ వద్దన్న ఆంక్షలు, దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ని కరీంనగర్ పోలీసులు ఫాలో అయ్యారండి. ఇక్కడ జరిగిన తప్పేముంది? ఇప్పుడు వాళ్ళు బహిరంగ సభ అయితే పెట్టుకోలేదు, పార్టీ కార్యాలయంలో దాదాపు ఒక 20 మందికి మించి జనాలు అయితే కూడా లేరు అంటున్నారు. ఒక పార్టీ కార్యాలయంలో కూర్చుని వాళ్ళు చేసుకుంటున్నారు, బహిరంగ సభ అయితే కాదు. మరి అటువంటిప్పుడు వాళ్ళు అది ఎలా తీసుకుంటారు మీరు? వీళ్ళ బీజేపీకి సంబంధించిన అధికార ప్రతినిధులే ఏమని స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగిందో ఒకసారి రివైండ్ చేసుకోమని చెప్పండి బీజేపీ నాయకులని. వారు ఏమన్నారంటే, మా పార్టీ తలపెట్టినటువంటి ఈ కార్యక్రమము, ప్రభుత్వం మీద పోరాటము, ఈ కార్యక్రమానికి వేలాదిగా కార్యకర్తలు అన్ని జిల్లాల నుంచి తరలి వస్తారు, దీనికి ప్రజాస్పందన ఎక్కువ అవుతుందని చెప్పి ప్రభుత్వం భయపడుతుంది. ఈ మాటలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాదరింగ్ చేపట్టి అది పెద్ద ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడిన మాటలా, లేకపోతే మేము ఇక్కడ 20 మంది, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎంత గొప్పగా జరిగిందో అందరికి తెలుసు. ఆ ఇళ్లలోంచి కూడా సహాయ నిరాకరణ జరిపిన రోజులు ఉన్నాయి, సకల జనుల సమ్మె చూసినాము. అంటే ఎక్కడి వాళ్ళు అక్కడ ఉద్యమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎన్నో కాన్సెప్ట్లు ఉంటాయి ఉద్యమాలు తెలియజేయడానికి. ఇప్పుడు అవన్నీ కాకుండా పర్మిషన్ తీసుకొని కూడా వీళ్ళు చేసే నిరసన తెలిపే హక్కు వీళ్ళకు ఉంటది. ఇప్పుడు వీళ్ళ జాతీయ రాష్ట్ర అధికార ప్రతినిధులు వీళ్ళందరేమో వేలాదిగా కార్యకర్తలు తరలి వద్దామని చూస్తూ ఉన్నారు. బండి సంజయ్ గారు తలపెట్టిన ఈ పోరాటం చాలా పెద్ద ఎత్తుకు పోతుంది, అంతమంది వస్తారు ఇంతమంది వస్తారు అని వాళ్ళు మీటింగులు పెట్టి చెప్తా ఉంటే పోలీస్ శాఖ అప్రమత్తం అవడంలో తప్పేముందండి? ఓకే, సుభాష్ గారిని అడుగుదాం.
మాట్లాడదామండి ఈ విషయం గురించి. కాంగ్రెస్ సుభాష్ గారు, మీరు కాంగ్రెస్ ఇందాక పార్టీ కార్యాలయంలో జస్ట్ ఒక 20 మంది మాత్రమే ఉన్నారు, దానికి ఇంత సీన్ క్రియేట్ చేశారు అనేసి మీరు అంటున్నారు. వేలాదిగా తరలి రండి అని చెప్పేసి అనౌన్స్ చేయడం వల్ల పోలీస్ శాఖ అప్రమత్తమైంది, తప్పేంటి అన్నది టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. దీనికి ఏమంటారు మీరు? అదేనండి, ఇప్పుడు వాళ్ళు చాలా ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళతో ఒకటి సెలెక్టివ్ హియరింగ్ ఉందండి. అంటే సెలెక్టివ్ హియరింగ్ అండ్ సెలెక్టివ్ సీయింగ్ ఉందన్నమాట. మేము ఏం పెట్టినాం మళ్ళా 2వ తారీఖు నాడు, జనవరి 2వ తారీఖు నాడు మన కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో 7:30 సాయంత్రం 7:30 నుంచి పొద్దున 5 గంటల దాకా ఉన్నాం. విడతల విడిగా రమ్మని చెప్పినాం, అంతేగాని జులూస్గా లేకుంటే మేము కొంచెంటే అక్కడ మొత్తం మేము ఈ వెహికల్స్ అరేంజ్ చేస్తాం, తర్వాత మీరు అక్కడ రండి మీరు అని చెప్పి మేము ఎప్పుడు చెప్పలేదు. మేము విడతల విడిగా వచ్చే, ఇప్పుడు ఒక రాష్ట్ర అధ్యక్షుడు ప్రజల కోసం చేస్తున్నాం అంటే మద్దతుగా వచ్చి కనిపించిపోతారు. అది కూడా ఏంటంటే మీరు ఒకసారి ఆ మొత్తం కార్యాలయం కనుక చూస్తే అది ఎంత చిన్నగా ఉందా అంటే అలా 20 మంది పట్టడే కష్టం. 4 కార్లు కూడా అసలు రావు, అక్కడ చిన్న లేన్ లో ఉందా. దాంట్లో కూడా మేము కూడా పోయినామండి. మేము కూడా అంటే హైదరాబాద్ నుంచి పోయినాం. మేము హైదరాబాద్ నుంచి డాక్టర్ లక్ష్మణ్ గారు, మా ఓబీసీ జాతీయ నాయకులు, మేము వారు ఇద్దరం కలిసిపోయినాం. అసలు సిద్దిపేట దాటిన తర్వాత కార్లను ఆపి తనిఖీ చేసుడు, తనిఖీ ఏంటంటే 100% చేయాలి. మాస్క్ పెట్టుకున్నారా, ఇది పెట్టుకున్నారా, ఎస్ 100% కరెక్ట్. వాళ్ళు ఏంటంటే అడిగిన దానికి మేము ఏం చెప్పడం తప్పు పట్టలేదు. కానీ మీరు ఇట్లా గుంపులు పోకుండా ఒకరిద్దరు పోండి అన్నారు. ఒకరిద్దరు పోతే కూడా మీరు ఆంక్షన్ విధిస్తే, ఇప్పుడు ఏంటంటే మొత్తం ఏంటంటే మన వేణుగోపాల్ గారు అంటున్నారు. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న ఏంటంటే మనం కూడా ఆలోచించాలి. ఈ కరోనా అనేది అంటే మొత్తం 3rd వేవ్ అనేది మనకు జాతీయం అంటే మనకు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సూచనలు పోయిన నెల నుంచే రావడం జరిగింది. మీరు ఏంటంటే ప్రజలు ఏంటంటే ఇవన్నీ పెట్టద్దు అని. మీరు 25th జనవరి మన 25th ఏంటంటే డిసెంబర్ నాడు ఏంటంటే చర్చిలో పెడితే, చర్చిలో ఏంటంటే మొత్తం ప్రార్థన చేస్తే ఎవరు వద్దని లేదు. నుమాయిష్ పెడితే ఏంటంటే ఎగ్జిబిషన్ పెడితే ఏంటంటే ఎవరు వద్దని లేదు. 31st డిసెంబర్ నాడు పబ్బులు, బార్లు అవన్నీ టైం ఎక్స్టెండ్ చేస్తే కూడా కరోనా రాదు. తర్వాత ఏంటంటే మీ యొక్క ఖజానా నింపుకోవడానికి ఇది ఒక మంచి మార్గం దొరికిందని చెప్పి క్లబ్స్ కు అన్నిటికీ పర్మిషన్ ఇచ్చినారు. జనాలు పోయినారు, అందరూ ఏంటంటే ఎంజాయ్ చేసి వచ్చినారు. దానికి సంబంధించిన దానికి ఏంటంటే మాట్లాడద్దు, ఎందుకంటే అది ఏంటంటే ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పి మేము మా ఏంటంటే మొత్తం కార్యాలయంలో పెడితే అది కూడా చాలా క్లియర్ గా చెప్తాం. మేము ప్రోటోకాల్ ఏదైతే కోవిడ్ ప్రోటోకాల్స్ ఉన్నాయో దాన్ని మేము అన్ని ఫాలో చేస్తాము, ఫాలో చేసి పెడతామని చెప్తే అసలు లోపలికి రానిచ్చే ప్రసక్తి లేకుంటే మరి ఏంటంటే కార్యకర్తలు ఏం చేయాలి చెప్పండి. చాలా క్లియర్ గా ఏంటంటే ఇప్పుడు కార్యకర్తలు ఎక్కడి నుంచి అక్కడనే నిర్బంధం ఇస్తే మా ఏంటంటే ఇప్పుడు అనవసరంగా ఏంటంటే గెలుపుకున్నట్టు అయిపోయింది. మీరే అనవసరంగా గెలుపుకున్నట్టు అయిపోయింది. ఎందుకంటే మీరు రానియలేదు అంటే ఎందుకు రానియరు అని చెప్పి ఏంటంటే ఇప్పుడు ఎట్లుంటారంటే ఇప్పుడు ఏంటంటే మొత్తం కార్యకర్తలు మనకు కూడా తెలుసు. అంటే ఇప్పుడు మొత్తం టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఎట్లే ఉంటారు. మరి రానియద్దు అని చెప్పినా ఎక్కువ వస్తున్నారు. అంటే పోలీసు వాళ్ళు అతి ఉత్సాహంలో ఏదైనా చేసి ఏంటంటే దీన్ని మొత్తం రద్దు చేయాలి. ఓకే, వేణుగోపాల్ గారు మాట్లాడిద్దామండి. ఆయన కింద అడ్డు చెప్పాము. వేణుగోపాల్ గారు కంప్లీట్ చేయండి. ఒక్క నిమిషం అండి. బండి సంజయ్ గారు లోపలికి వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత మీరు మామూలుగా ఉంటే అయిపోతుండే, మేము అరెస్ట్ చేస్తాం. ఎవరు వచ్చినారంటే అక్కడ మీరు ఎక్కడ పడతారు. ఇప్పుడు మమ్మల్ని కూడా పోనీలే కదా, మమ్మల్ని ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో అరెస్ట్ చేస్తున్నారు, తీసుకుంటే పోలీస్ స్టేషన్ లో పెట్టారు. అంతే కదా. మీరు ఏంటంటే టియర్ గ్యాస్ షెల్స్ పట్టుకొచ్చి దాన్ని ఏంటంటే మన ఏంటంటే బిల్డింగ్ రాడ్స్ పట్టుకొచ్చి, ఇప్పుడు ఎంతైనా కూడా మీకు ఏంటంటే బండి సంజయ్ చిన్న మనిషి కావచ్చు, అంటే మొత్తం సామాన్య కార్యకర్త కావచ్చు, ఆయన గౌరవ పార్లమెంట్ సభ్యుడు. కనీసం అదన్నా మీరు ఏంటంటే కనీసం వాటి గురించి కూడా మీరు ఆలోచించకుండా తీసుకుపోయి లోపల పెట్టి పాత కేసులన్నీ తీసుకొచ్చి ఈ ఒక ఏంటంటే కేసులో పెట్టి ఏంటంటే 14 రోజులు ఏంటంటే రిమాండ్ చేస్తే మరి ప్రజాస్వామ్యాన్ని మీరు ఏంటంటే కూలీ చేస్తున్నారా లేకుంటే ఏం చేస్తున్నారో అంటే డెమోక్రటిక్ గా మేము ఏం చేయొద్దాం. భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడుతూనే అన్డెమోక్రటిక్ అన్నట్టు జైల్లో పెట్టేసేయండి. మమ్మల్ని అసలు ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారు చెప్పండి. ఎక్కడ ఏమైనా కూడా మనం తీసుకుపోయినంటే పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టున్నాం. మరి ఏంటంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి ఇక కరోనా రాదండి. అంటే బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎటువంటి ఏంటంటే ఏంటంటే ఒక ఏంటంటే జస్ట్ ఏంటంటే ప్రొటెస్ట్ చేస్తేనే ఏంటంటే మొత్తం కరోనా వస్తుందా? అంటే మీకు లేని రూల్స్ ఏంటంటే మాకెందుకు? మీరు ఏంటంటే ఫాలో చేయని ప్రోటోకాల్స్ మేము ప్రోటోకాల్స్ ఫాలో చేస్తున్నాం. జేపీ నడ్డా గారు కూడా చాలా క్లియర్ గా చెప్పినాడు, మేము ప్రోటోకాల్స్ ఫాలో చేస్తున్నాం. కోవిడ్ నిబంధనలు కూడా మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర సికింద్రాబాద్ వచ్చి పూలు అంటే సమర్పించుకొని నివాళులు అర్పించుకొని మళ్ళీ రాష్ట్ర కార్యాలయంలో మొత్తం ప్రెస్ మీట్ పెట్టాం.
అక్కడ ఏంటంటే మేము కూడా ఏంటంటే ప్రెస్ మీట్ అక్కడ కూడా అన్ని పెట్టొచ్చు కదా అక్కడ ఇంకా అక్కడ ఇక మొత్తం బహిరంగ సభ పెట్టొచ్చు కదా. అంటే మా మీద బాధ్యత ఉంది కాబట్టి మేము చాలా క్లియర్ గా కార్యాలయం పోయి భారతీయ జనతా పార్టీ ఏంటంటే మొత్తం కార్యాలయం పోయి అక్కడనే మేము ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టినాం. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. మీకు ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చింది అన్న భారతీయ జనతా పార్టీ రోజుగా, ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ ఎక్కడ లేదు, వేరే పార్టీలు ఏం లేవు. ఇవాళ కేవలం భారతీయ జనతా పార్టీని ఎట్లైనా అంటే మమ్మల్ని జైలు పంపిస్తా అని చెప్పి బండి సంజయ్ గారు అన్నారు కాబట్టి మిమ్మల్ని జైలు పంపిస్తామని చెప్పి ఒక పర్సనల్ వెంజెన్స్ తోటి ఇవాళ ఇటువంటి డిసిషన్ తీసుకున్నప్పుడు తప్పితే ఇంకా వేరేది ఏం లేదు, నాకైతే ఏం కనిపిస్తుంది. ఓకే, వేణుగోపాల్ గారు మాట్లాడండి. ఇక్కడ అన్నగారు బీజేపీ తరఫున చాలా సుదీర్ఘంగా వివరించారు, కానీ అన్నగారు మనసుకు కూడా తెలిసిన విషయం ఏంటంటే బండి సంజయ్ గారు ఒక పార్లమెంట్ సభ్యులు, వారిని ఈ విధంగా తీసుకెళ్లడము, అరెస్ట్ చేసుకెళ్లడం తప్పు, వారి పట్ల ప్రవర్తించిన తీరు తప్పు అని అన్నగారు లాంటి వాళ్ళు చాలా మంది చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ అదే ఒక పార్లమెంట్ సభ్యుడు తలనేదో బల్లకేసి గుద్దుకునే ప్రయత్నం చేయడము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, ఇది ఒక పార్లమెంట్ సభ్యుడి గౌరవానికి తగునా? ఇది కూడా అన్నగారు కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. రెండవ విషయం ఏంటంటే ఇక్కడ ఒక పార్లమెంట్ సభ్యుడు అయి ఉండి ఆయన ఇంతకుముందు గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవారు ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున ఏమైనా తప్పులుంటే ఎత్తి చూపడానికి ప్రయత్నించాలి, వారి కార్యక్రమాలు ఏమైనా చేపట్టాలి, దానికి సంబంధించి ముందుగా అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకున్న తర్వాత వాళ్ళు మీటింగ్లు కండక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అనుమతి తీసుకోవాలనే ప్రాథమిక ఒక సంకేతం కూడా లేకుండా, వారు ఒక అనుమతి తీసుకోవాలనే ఒక ఆలోచన కూడా లేకుండా, అనుమతి లేదు ఏం లేదు, ఇష్టం వచ్చినట్టు దీక్షలు పెట్టేస్తారు, తలలు వలగొట్టేసుకోవాలని చూస్తారు, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తూ ఉంటారు, ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తూ ఉంటారు, నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటారు బీజేపీ నాయకులు. నేను ఇక్కడ నుంచి ఒక 99 టీవీ వేదికగా ఒక మాట చెప్పదలుచుకున్నామా, బీజేపీ కార్యకర్తలకు కానివ్వండి, కాంగ్రెస్ కార్యకర్తలకు కానివ్వండి, మీ నాయకులు రెచ్చగొట్టే మీరు రెచ్చిపోయి ఒక కేసీఆర్ గారి మీద కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద కానివ్వండి, ఏమైనా మార్పింగ్ ఫోటోలు కానీ మార్పింగ్ వీడియోలు కానీ తయారు చేసి వారు చెప్తారు కదా అని చెప్పేసి మీరు ఇలాంటి కార్యక్రమాలకు కనుక పాల్పడితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. మీకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, ఇలాంటి తప్పులు చేయకండి. ఏదన్నా సందేశాత్మక విమర్శలు చేయండి, దానికి సంబంధించి సోషల్ మీడియాలో మీరు ఏమైనా పెట్టాలనుకుంటే పెట్టండి. కానీ అనవసరంగా బాడీ షేమింగ్లు చేయడము, బూతులు మాట్లాడడము, వారు మాట్లాడినట్టే మీరు కూడా పోస్టులు పెట్టడము, ఇవన్నీ కూడా మీకు తగదు. ఎందుకంటే జాతీయ పార్టీలు రెండు కూడా ఒక పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలాగా బిహేవ్ చేస్తున్నాయి, కానీ జాతీయ పార్టీల హోదాలో ఆలోచించడం లేదు. ఇప్పుడు జేపీ నడ్డా గారు రావడం కానివ్వండి, ఇంకెవరో కేంద్ర మంత్రులు వస్తున్నారని చెప్తా ఉన్నారు, ఇంకెవరెవరో పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రాబోతున్నారని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇవన్నీ శుభ పరిణామం కాదు. ఇప్పుడు ఇదే బీజేపీ నాయకులు వడ్లు కొననప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర మంత్రులకి ఒప్పించింటే వీరు రాష్ట్రం కోసం పనిచేసినట్టు అయ్యేది. వీళ్ళకి కావాల్సింది ఇష్యూస్ మాత్రమే, ప్రజలకు లాభాలు జరిగేవి వీళ్ళు చేయరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కన్నతల్లిలాగా చూసే ఉద్దేశం ఒక టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంటది. భారతీయ జనతా పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వీటికి రాష్ట్రం మీద ప్రేమ ఉంటది అనుకోవడం అసలు అంతకంటే అవివేకం ఇంకొకటి లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏనాడైనా ఈ 4 ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారా? కనీసం ఒక కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇచ్చారా? రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎన్నడన్నా వీళ్ళు ఆలోచించారా? ఏదన్నా ఇష్యూ కాగానే దాన్ని హైలైట్ చేయడం. ఇప్పుడు గతంలో రాజా సింగ్ గారు ఒక రాయి తీసుకొని తల బద్దలు కొట్టుకోవాలనుకొని చూశారు, అది కూడా మనము వీడియో బయటకు వచ్చేసరికి మొత్తం బరువు పోయినంత పనే. ఇట్లా వాళ్ళంతా వాళ్ళే ప్రజల ముందు దోషులుగా నిలబడి చీప్ అయిపోతా ఉన్నారు. ఇది నాయకులు గమనించాలి. ప్రతిపక్షాలు పోషించాల్సిన పాత్ర ఎలా ఉండాలి అంటే గౌరవంగా సందేశాత్మక విమర్శలు చేస్తూ పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సందేశం ఇచ్చేటట్టుగా ఉండాలి. మీరు ఇట్లాంటి వ్యవహారాలు చేయడం తప్పు. ఎందుకంటే ఇక్కడ చేస్తామన్నది ఏంటండి, జోనల్ వ్యవస్థ ప్రకారం సర్దుబాటు చేస్తామన్నారు. ఆ సర్దుబాటు జరిగిన తర్వాత ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయని తెలుస్తుంది. అది తెలిస్తే ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది ఒక మంచి పరిణామం. ఇది జరిగితే టీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఆ మంచి పేరు వస్తే మాకు గ్యాప్ దొరకదు. మాకు గ్యాప్ కావాలంటే ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టాలి, ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలి. ఇవి చేయాలి అంటే మనం దీక్ష చేయాలి, లేకుంటే ఇంకేదైనా ప్రోగ్రామ్ చేయాలి. అనుమతి తీసుకుంటే మనం ఇలాంటి కాజు మీద అనుమతి తీసుకుంటే అనుమతులు దొరకవు. సరే, అనుమతులు దొరకని పరిస్థితులు కూడా చాలా చూసినాం మనము. కోర్టుకు వెళ్ళి కూడా కోర్టు నుంచి కూడా డైరెక్షన్ తెచ్చుకొని మరి అనుమతులు తీసుకొని ప్రోగ్రాములు చేసిన సందర్భాలు ఉన్నాయి. వీరు ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు, ఇంత ఉన్మాదంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనేది మాకు ఇంతవరకు అర్థమవుతుంది అండి. ఓకే అండి, సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి సత్యమూర్తి గారు. సత్యమూర్తి గారు మీ ఆడియో ఒకసారి చెక్ చేసుకోండి సార్. ఇప్పుడు బండి సంజయ్ గారిని అరెస్టు చేయడం, ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? రాష్ట్రంలో రాజకీయాలు ఎటువైపు వెళ్ళబోతున్నాయి? మీ విశ్లేషణ ఏంటి దీని గురించి?
మీరు మ్యూట్లోనే ఉన్నారు సత్యమూర్తి గారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే. నమస్తే. ఓకే 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 నమస్తే అండి. ఇవి వినపడుతున్నదా? వినిపిస్తుంది, చెప్పండి సార్. ఇది ఏంటంటే ఇప్పుడు బీజేపీ ఇందా నుంచి ఇద్దరు అధికార ప్రతినిధులు చెప్పేది వింటూ ఉన్నాను. వాళ్ళు ఏంటంటే ఎవరు పార్టీ యాంగిల్ వాళ్ళు చెప్తున్నారు, సమర్థవంతంగా ఇద్దరు కూడా వాళ్ళ పార్టీ యాంగిల్స్ ప్రజెంట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంటి అంటే సీఎం కేసీఆర్ తన ప్రత్యర్థిని నిర్ణయించుకుంటున్నాడు. తన ప్రత్యర్థిని ఎవరు ఉండాలి, ఎట్లా ఉండాలి, నెక్స్ట్ ఎలక్షన్లకి జరుగుతున్న గేమ్ ప్లాన్ ఇది. నెక్స్ట్ ఎలక్షన్ లో ట్రయాంగిల్ ఫైట్ ఉండటానికి వీలుగా బీజేపీని ఈ రాష్ట్రంలో కొంచెం పెంచుకోవటానికి, కొంచెం పెంచటానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ తోటి డైరెక్ట్ ఫైట్ ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి బీజేపీని కూడా పెంచే ప్రయత్నం జరుగుతుందనేది ఒక విశ్లేషణ. బీజేపీని ఎట్లా పెంచాలి? ఇప్పుడు వీళ్ళు టేకప్ చేసిన బీజేపీ టేకప్ చేసినవి ఏవి కూడా పెద్ద ఇష్యూస్ కాదు. ధాన్యం కొనుగోలు కానీ, లేకపోతే దీనికి సంబంధించిన ఈ జీవోకి సంబంధించింది కానీ, ఇవన్నీ సాల్వ్ చేసుకునే ఇష్యూసే. ఇవన్నీ పెద్ద అసలు మామూలుగా అన్సాల్వబుల్ ఇష్యూస్ కాదు. గవర్నమెంట్ కూడా ఈ రెండు సమస్యల మీద ఒక రకంగా సాల్వ్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నది, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. కానీ పార్టీల వారీగా వీళ్ళు విడిపోయి ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే ఒక అడ్వాంటేజ్ కాంగ్రెస్ నోవేర్ అయిపోయింది. ఈ మొత్తం టోటల్ ఫైట్ లో కాంగ్రెస్ అనేది ఎక్కడ కనపట్టలేదు. గత 3 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ మాట వినపట్టలేదు రాష్ట్రంలో. ఇది టిఆర్ఎస్ పార్టీకి కావలసిన వ్యవహారము. ఈ విధంగా రాజకీయ సమీకరణాలని మళ్ళీ అరేంజ్ చేసుకుంటున్నారు, రీఅరేంజ్ చేసుకుంటున్నారు టిఆర్ఎస్. ఇదే అవకాశం బీజేపీకి కూడా, ఇదే అవకాశం. ఒక 5 ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ ఒక్కసారిగా పడిపోయి ఒక ఎమ్మెల్యేకి వచ్చింది. ఆ తర్వాత ఒక దుబ్బాకలోనో హుజూరాబాద్ లోనో 2 గెలవడం వల్ల కొంత ఫేస్ సేవింగ్ వచ్చింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక 4 స్థానాలు, పార్లమెంట్ స్థానాలు గెలిచి ఒక ఆశ వచ్చింది, బీజేపీకి ఆశ వచ్చింది. ఆ ఆశని సజీవంగా ఉంచుకోవటానికి ఇప్పుడు ఈ చర్యలన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఇదే కావాలి, కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి ఇదే కావాలి, రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీకి ఇదే కావాలి. అందువల్ల ఈ 2 పార్టీలు కూడా ఈ చేస్తున్నాయి. ఇవి ఇంత చేయక్కర్లేదు. ఇప్పుడు మీరు ఒక్కసారి టిఆర్ఎస్ ఏం చేస్తున్నది, అధికార పార్టీ టిఆర్ఎస్, అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఏం చేస్తున్నది అనేది పక్కన పెట్టండి. ఒక గౌరవ పార్లమెంటు సభ్యుడైన బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నారు, అసలు ఎట్లా మాట్లాడుతున్నాడు, ఆయన హావభావాలు, ఆయన ఇవి ఒక్కసారి మీరు గమనించండి. బీజేపీలో ఉన్న ఎవరైనా కానీ, బీజేపీ వాళ్ళు అంటే బీజేపీ అభిమానులు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సిద్ధాంతపరమైన ప్రాతిపదిక మీద వాళ్ళు బీజేపీని అభిమానించటమో లేకపోతే ఒక దీనికి ఇష్టం పెంచుకోవటమో జరుగుతుంది. కానీ ఇక్కడ వ్యక్తిగతంగా ఇప్పుడు ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన్ని పరుష పదజాలంతో అది విమర్శించటం, దారుణమైన విమర్శలు చేయటం, వ్యక్తిగతంగా విమర్శలు చేయటం, నిన్ను అరెస్ట్ చేస్తాం, నిన్ను జైల్లో పెడతాం అని పదే పదే చెప్పటం, ఇవన్నీ కూడా నిజంగా బీజేపీని అభిమానించే వాళ్ళకి నిజంగా నచ్చట్లేదు. అందుకని ఇది ఏంటి అంటే ఇది డెలిబరేట్ గా ఆ పార్టీ అట్లాగే ప్రవర్తిస్తుంది. ఇప్పుడు టిఆర్ఎస్ కూడా చేయాల్సింది ఏంటి, ధాన్యం కొనుగోలుకు సంబంధించిన సమస్య వచ్చింది. మిల్లర్లు చేసే పనిని టిఆర్ఎస్ గవర్నమెంట్ భుజానేసుకుంది. భుజానేసుకొని ఏం చేసింది, రైతులు మేమంతా ధాన్యం కొనుగోలు చేస్తాం. ఓకే, ధాన్యం కొనుగోలు చేస్తారు, సెంటర్ తోటి సంబంధం లేకుండా చేస్తారా? చేయలేరు. సెంటర్ మీద ఆధారపడి చేయాలి.
కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రానికి అనుగుణంగా లేకపోతే 2 రాష్ట్రాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోరు. వాళ్ళు మొత్తం ఫుడ్ స్టాక్స్, కంట్రీలో ఉన్న ఫుడ్ స్టాక్స్ ని వాళ్ళందరూ ఒక అంచనా వేసి దాని మీద నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయాన్ని మార్చడానికి రకరకాల ప్రయత్నాలు ప్రతి వాళ్ళు చేస్తారు. బియ్యం పండించే వాళ్ళు చేస్తారు, ధాన్యం పండించే వాళ్ళు చేస్తారు, గోధుమ పండించే వాళ్ళు చేస్తారు. ఇట్లా ప్రయత్నాలు చేసుకుంటారు. ఇవన్నీ కూడా సాల్వ్ చేసే సమస్యలు. ఇప్పుడు జోనల్ దీని మీద ఈ రిక్రూట్మెంట్ ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ గా ఒకటి జరుగుతూ ఉన్నది. ప్రాసెస్ మధ్యలో దీని మీద ఒక ఇది కలిగించడానికి లేకపోతే ఒక అపోహలు క్రియేట్ చేయడానికి ఇదేదో చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు సడన్ గా ఒక ఉద్యమం తీసుకొచ్చి ఉద్యమం నిర్మాణం చేయాలి అంటే కింది స్థాయి నుంచి చేసుకుంటూ రావాలి. అంతేగాని ఒక్కసారి మేము దీక్ష చేస్తాం, నిరాహార దీక్ష చేస్తాం, ఇంట్లో ఉంటాం, ఇది చేస్తాం, పోలీసులు ఎవరు రావడానికి వీల్లేదు. పోలీసులు రాకుండా ఎట్లా ఉంటారు? పోలీసులు రావాలి, పోలీసులు ఇది దీక్షకి అనుమతి లేని దీక్ష, వాళ్ళు భగ్నం చేస్తారు, రకరకాల. అంటే చెప్తున్నాను, అంటే ఒక పార్టీ, రాజకీయ పార్టీ, జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ ప్రవర్తించాల్సిన తీరు ఇది కాదు. అది నా పాయింట్. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రవర్తించాల్సిన తీరు ఇది కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రవర్తించాల్సిన తీరు ఇంత దారుణంగా ఉండకూడదు. అయినా ఈ 2 పార్టీలు ఈ విధంగా చేస్తున్నాయి అంటే దీని వెనక రాజకీయ కారణాలు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని అంటే కాంగ్రెస్ పార్టీ ఏదో పెరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఏదో అధికారంలోకి వచ్చేస్తుంది, ఏదో రేవంత్ రెడ్డి నాయకత్వంలో విపరీతమైన ఇది వచ్చేసింది అనేది నా ఉద్దేశం కాదు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఇప్పటికీ అంటే ఎంత కనిష్ట స్థాయిలోకి వెళ్ళిపోయినా కానీ కాంగ్రెస్ పార్టీకి స్థిరమైన ఓట్ బ్యాంక్ ఉంది. సో అది ఎప్పటికైనా థ్రెట్ అవుతుంది. ఈ టర్మ్ కాకపోతే వచ్చే టర్మ్కైనా టిఆర్ఎస్ కి థ్రెట్ అవుతుంది. అందుకని ప్రత్యామ్నాయంగా ఇంకొక పార్టీని తయారు చేసుకోవడానికి ఈ విధంగా 2 పార్టీలకి ఇద్దరికి ఆమోదయోగ్యమే కదా. జరగమంటే బీజేపీకి ఇష్టమే, పెరుగుతానంటే టిఆర్ఎస్ కి ఇష్టమే. కాబట్టి ఈ 2 పార్టీలు కూడా కలిసి అంటే ఇదేదో స్ట్రాటజీ ప్రకారం కూర్చొని అక్రాస్ ది టేబుల్ మాట్లాడుకొని చేస్తున్నారని కూడా నేను అంటలేదు. అంత బాధ్యతారహితంగా నేను కూడా మాట్లాడు. కానీ జరుగుతున్న పరిణామాలు ఇద్దరికీ అడ్వాంటేజ్ గా ఉన్నాయి కాబట్టి దీన్నే ఈ 2 పార్టీలు కంటిన్యూ చేస్తున్నాయి. ఓకే, సరే, సుభాష్ గారితో ఒకసారి మాట్లాడదాం. సుభాష్ గారు, రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వినిపిస్తున్న ఈ సమయంలో బండి సంజయ్ను కావాలనే హీరోని చేస్తున్నారు, రేవంత్తో సమానంగా ప్రజెంట్ చేస్తున్నారు, అంతే తప్పించి ఇంక వేరే ఏం లేదు, ఈ తతంగం అంతా దానికోసమే అన్న ఆరోపణ వినిపిస్తోంది. మీరేమంటారు? ఇప్పుడు ఇంతకుముందు మన జర్నలిస్ట్ సత్యమూర్తి గారు చెప్పిన దానికి నేను అగ్రి అవుతున్నానండి. ఎందుకంటే కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీను ఇక్కడ అంటే నెంబర్ 1 పొజిషన్ లో పెట్టి అంటే ఇక్కడ ఉన్న పార్టీను ఎక్కడికో తీసుకొచ్చడం అనేది నేను అగ్రి చేస్తున్నాను. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ అనేది ఒక రీజనల్ పార్టీ. ఏంటంటే ఈ మొత్తం తెలంగాణ దాటిన తర్వాత అసలు ఎవరు పట్టించుకోరు, అసలు అంటే గుర్తు కూడా పట్టరు. ఎందుకంటే వేరే దగ్గర వేరే రీజనల్ పార్టీ ఉందో. భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ అందరూ తెలుసు, 18 కోట్ల మంది మెంబర్స్ ఉన్నారు. ప్రపంచంలో పట్టిన ఇంత పెద్ద పార్టీ ఎక్కడ లేదు. ఈ విషయం కొంచెం ఏంటంటే గమనించాలన్నమాట. అంటే టీఆర్ఎస్ పార్టీ మొత్తం పైకి తీసుకొస్తున్న ఒక ఆల్టర్నేటివ్ ఫర్ కాంగ్రెస్ అనేది లేదు. మేము 2010లో పోటీ చేసినప్పుడు మాకు 5 స్థానాలు వచ్చినాయి, ఇదే స్పిరిట్ ఉంది. 2019లో ఒకటే స్థానం వచ్చింది అసెంబ్లీలో, ఇదే స్పిరిట్ ఉంది. 2023లో మేము అధికారంలో వస్తామని చెప్పి దాన్ని ఫైట్ చేస్తున్నాం, అంతేగాని ఎవరో పెంచే పార్టీ కాదు. ఇది మన సబ్జెక్ట్ టు కరెక్షన్ అన్న, ఇది చాలా క్లియర్ గా పెట్టుకోవాలి. ఇంకోటి ఏమంటున్నారంటే మీరు ముందస్తు ఎన్నికలు వస్తాయని చెప్పి అంటున్నాను. ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాకపోయినా 2023 వరకు అల్టిమేట్ అంటే 2023 డిసెంబర్ వరకు ఎన్నికలు రావాల్సిందే. అంటే కరెక్ట్ గా మనం లెక్క పెడితే ఇప్పటికి వాటికి ఒక 20 months ఉన్నాయి అనుకోండి. సో మేము ఎప్పుడైనా ఎన్నికలకు రెడీ, ముందస్తు ఎన్నికలు వచ్చినా రెడీ, రేపు వచ్చినా రెడీ,
23లో వచ్చినా కూడా రెడీ అన్నాం. దానికి మేము ఆల్రెడీ మాకు గేమ్ ప్లాన్ ఉంది. మాకు సంస్థాగతంగా మేము 2014 నుంచి ఎప్పుడైతే మొత్తం 2 రాష్ట్రాలు విడిపోయినాయో అప్పటి నుంచి మేము పెంచుతూనే పోతున్నాం కానీ తగ్గుతలేదు. ఎప్పుడు చూసినా కూడా పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ మాకు పెరుగుతున్నాయి కానీ తగ్గుతలేవు. దీన్ని మనం ఏంటంటే గమనించాలన్నా. సరే, ఇప్పుడు కేసీఆర్ గారికి ఇప్పుడు మన ఇంతకుముందు అంటే ఇప్పుడు మన సత్యమూర్తి గారు మాట్లాడే ముందు వేణుగోపాల్ గారు అంటే ఒక జాతీయ పార్టీ ఈ విధంగా చేస్తుందా, ఈ విధంగా తిడుతుందా అని చెప్తే ఆ తిట్లు నేర్పించిందే మీరు కదండి. తిట్లు మొదలు పెట్టిందే ముఖ్యమంత్రి గారు స్థానంలో కూర్చున్న కేసీఆర్ గారే తిట్లు మొదలు పెట్టినారు. అటు కాంగ్రెస్ ని తిడతాడు, ఇటు బీజేపీని తిడతాడు, ఇటు జర్నలిస్ట్ ని తిడతాడు, ఇటు టీవీ ఛానల్ తిడతాడు, ప్రజలను తిడతాడు. ఆ తిట్లు నేర్పించిందే మీరు. ఆ తిట్లను మీకేంటంటే మీ దగ్గరనే నేర్చుకొని మీకే ఏంటంటే గురుకుల బాధ్యత ఏంటంటారు అంటే మీకేంటంటే అప్పచెప్తున్నాం మేము. మాకేంటంటే తిట్టాలని చెప్పి అవసరమే లేదు. మాకు ఏమైనా ప్రజా సమస్యల గురించి పోట్లాడతాం. మమ్మల్ని పట్టుకొని తిడితే ఏంటంటే మరి ఇట్లా తిడితేనే అర్థమవుతుందని చెప్పి బండి సంజయ్ గారు కేసీఆర్ గారు అట్లా మొత్తం తిడుతున్నాడు. అంతే తప్పితే ఏంటంటే వారికి వీరికి ఏంటంటే ద్వేషం లేదు. వీళ్ళు పార్ట్నర్స్ కాదు, ఫ్రెండ్స్ కాదు, రిలేటివ్స్ కాదు. తర్వాత ఏంటంటే అసలు సంబంధమే లేదంట. వారితో పార్టీ వీరితో పార్టీ. ఏమంటున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నప్పుడు ఒక రాష్ట్రాన్ని మీరు ఎంత చేసినా ఏం చేసినా కూడా ముఖ్యమంత్రి ఎవరు అంటే తెలంగాణకి కేసీఆర్ గారు అంటారు. మీరు అఫీషియల్ గా కూర్చొని అంటే ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి ఒక్కరు తిడితే పడేటాలు ఎవరు మరి చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళు పడదు అంటే మొత్తం పడుతుండొచ్చు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పడదు. ఎందుకంటే మేము ప్రజల సమస్య గురించి మాట్లాడుతున్నాం. మేము ఇప్పుడు మా దగ్గర 5 ఎమ్మెల్యేలు ఉన్నారండి 2014లో. ఒక ఎమ్మెల్యే కూడా ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ జాయిన్ కావాలి కదా. ఒక ఎమ్మెల్యే కూడా ఏంటంటే అసలు పార్టీ బలపెట్టి పోలే కదా. ఒక పెద్ద నాయకుడు కూడా ఏంటంటే పోలే కదా. 2019లో మాకు ఒకటే స్థానం వచ్చింది అసెంబ్లీలో, అయినా కూడా ఏంటంటే మేము ఆ పార్టీకి పోలే కదా. అంటే సిద్ధాంతాల గురించి మాట్లాడుతుంది. సిద్ధాంతం ఓన్లీ భారతీయ జనతా పార్టీకి, వేరే పార్టీకి ఎవరికి లేదు అని చాలా క్లియర్గా చెప్తున్నాం. రాజకీయం చేస్తామంటే ఏంటంటే మేము ముందు ఈ ఏంటంటే మొత్తం జియో 317 ముఖ్యమంత్రికి లేఖ రాసినాం. అయ్యా మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, దీని గురించి ఏంటంటే ఒకసారి పునరాలోచించండి. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారమే ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది ఇది? మీరు అసలు ఎప్పుడు చేయాలి? 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు అప్లై చేస్తుంటే అసలు ఈ సమస్య ఉండకపోతుండే కదా. ఇవాళ మొత్తం సెటిల్ అయిపోయిన తర్వాత, అంత అయిపోయిన తర్వాత సడన్ గా ఏంటంటే ఎదురు ఎందుకంటే అది ఏంటంటే ఇప్పుడు 3 years తర్వాత ఏంటంటే అది అంటే ఆ జియో అసలు ఇంకా వేరే వ్యాలిడిటీ ఉండదు. ఇవాళ నిద్రలేసి మీరు వీటి గురించి ఉదాహరణగా ఒక సైంటిఫిక్ మెథడ్ లా చేయాలని చెప్పి అంటున్నాం. కానీ కంప్లీట్ గా మీరు వెనక్కి తీసుకొని ఏంటంటే రద్దు చేయమంటలేము. సైంటిఫిక్ మెథడ్ లా దీన్ని ఏంటంటే పునరాలోచించి దీన్ని మళ్ళీ అమెండ్మెంట్ తీసుకురావాలని అంటున్నాను. ఒక్క విషయం అడుగుతానండి స్ట్రేట్ గా టీఆర్ఎస్ నాయకులకు, మీరు ఇది మనకు చాలా చిన్న రాష్ట్రం, చాలా బాగా చేసుకోవచ్చు, అద్భుతంగా చేసుకోవచ్చు. అంటే దేశంలో ఎక్కడ లేని మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎక్కడ లేని మనకి ఏంటంటే నిధులు ఉన్నాయి, ఎక్కడ లేని ఏంటంటే మనకు వనరులు ఉన్నాయి, ప్లస్ మనకి ఏంటంటే బ్రెయిన్స్ కూడా ఉన్నాయండి. చాలా మంది ఇక్కడ మంచి పెద్ద వాళ్ళు ఏంటంటే సైంటిస్టుల దగ్గర మొదలుకొని రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు. ఇంత మంచి రాష్ట్రాన్ని ఈ విధంగా మీరు ముందు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటాయి. ఇవాళ చూడండి, మీరు ఒక్కసారి చూడండి, మీరు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఏదో ఒక ఏంటంటే మనకు అంటే ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉందన్న. ఎడ్యుకేషన్ చూసుకోండి, అగ్రికల్చర్ చూసుకోండి, యానిమల్ హస్బెండరీ చూసుకోండి, మన ఏంటంటే మున్సిపల్ చూసుకోండి, రెవెన్యూ చూసుకోండి, హోమ్ చూసుకోండి. ఏ ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా ఎక్కడ కూడా సక్రమంగా లేవు, అన్ని అక్రమంగా ఉన్నాయి. ఎవ్వరు కూడా సంతోషం. వేరే రాష్ట్రాలు మనకన్నా పెద్ద రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ అంటే పెద్ద రాష్ట్రంలో కూడా ఇవాళ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎక్కువ చూడండి. ఇక్కడ ఏంటంటే అభివృద్ధి దాని మీదనే పోతుంది ఎజెండా. మనం ఎందుకు ఓట్లేమని చెప్పి ఇది మన సూటి ప్రశ్న. ప్రతి దానికి మీరు ఒక 5 నిమిషాలు మాకు అపాయింట్మెంట్ ఇస్తే మేము ఏంటంటే కనీసం చెప్పే మాకు ఏంటంటే జస్ట్ ఆస్కారం ఉంటుంది అన్నమాట. మీరు అసలు మాకు అపాయింట్మెంట్ ఇవ్వరు, మీరు ఏంటంటే మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వరు, ఎమ్మెల్యేలకు ఇవ్వరు, ప్రజలకు అసలు ప్రజల సంగతి పక్కన పెట్టండి. ఇంకా అసలు ఉన్న ఖాళీ స్థానాల్లో ఏంటంటే ఏదైతే ఉన్నాయో కబ్జాలు పెడతారు. మున్సిపల్ దాంట్లో ఏంటంటే ఖాళీలు ఉన్నాయి, దాంట్లో ఏంటంటే నియమించరు. రెవెన్యూ దాంట్లో ఖాళీ ఉన్నాయి, దాంట్లో అంటే ఒక్కల మీదనే 4-5 డిపార్ట్మెంట్స్ పెడతారు, 4 బాధ్యతలు పెడతారు. వాళ్ళు ఈ పని చేయలేరు, ఆ పని చేయలేరు. ఇది చక్కగా చేసుకుందామని చెప్పి ఇప్పుడు ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా కూడా ఇంతకుముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రి మా దగ్గర ఉన్నప్పుడు అపోజిషన్ కు చాలా టైం ఇచ్చేది, అసెంబ్లీలో మాట్లాడించేది,
పర్సనల్ గా మాట్లాడేది, వచ్చి కలిసేది, ప్రజల సమస్య గురించి అందరం కలిసి కట్టుకుందాం అని చెప్పేది. కానీ ఈ యొక్క ముఖ్యమంత్రి గత 7.5 సంవత్సరాల్లో ఎవ్వరికి కూడా ఒక 5 నిమిషాలు పట్టుమని 5 నిమిషాలు సమయం ఇచ్చే ఒక కనీసం ఒక అంటే మొత్తం సమాచారం కూడా లేదు. అసలు ప్రజల సమస్య గురించి అసలు వినే ఓపిక కూడా లేదు. ఆయన చెప్పిందే చేయడం మనకు మొత్తం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మొత్తం దేశంలో ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ కేసీఆర్ చెప్పిందే కాన్స్టిట్యూషన్, కేసీఆర్ చెప్పిందే లా, కేసీఆర్ చెప్పిందే ఆర్డర్. ఇది ఇంతకాలం ఏంటంటే భరిస్తారు చెప్పండి ఒకసారి. మీరే అంటే ఇప్పుడు మనం కూడా ఆలోచించుకోవాలి కదా. నేను ఎందుకు ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రతి దాంట్లో ఏంటంటే మా మీద టార్గెట్ ఎందుకు చేస్తున్నారు, వాళ్ళే ఏంటంటే మొత్తం ఇష్యూస్ ఎందుకు రేపు చేస్తున్నారు అంటే 317 ఒకసారి కూర్చొని మాట్లాడదామంటే అసలు ఈ ఇష్యూ లేకపోతుండే కదా. బండి సంజయ్ గారు జైలు ఎందుకుంటుండే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే లోపల ఏంటంటే హౌస్ అరెస్ట్ ఎదుర్కొంటుండే. దీని మీద ఏంటంటే నెగిటివ్ ప్రకారం ఎందుకు వస్తుండే. ఒకసారి కూర్చొని మాట్లాడి దీంట్లో గురించి ఏమున్నది, దీని గురించి మనం ఏంటంటే మనం విశ్లేషించాలి, దీని గురించి మాట్లాడదాం, సూచనలు సలహాలు కూడా ఇవ్వకుంటే ఎట్లానండి. ఒకసారి ఇప్పుడు మనం కూడా ఆలోచించాలి కదా. సెక్రటరీ దానే ముఖ్యమంత్రి ఎక్కడ కలవాలి చెప్పండి. మీరు మామూలుగా కలవని కదా, ప్రగతి వాళ్ళు కలవాలి, ఎక్కడ పోవాలి చెప్పండి. అంటే నాయకులకే, ఎంపీలకు, అపోజిషన్ పార్టీస్ కు, లీడర్స్ కు ఇంత ఇబ్బంది ఉంటే. ఓకే వేణుగోపాల్ గారు, ఇప్పుడు బీజేపీ హైకమాండ్ ఈ విషయంలో సీరియస్గా ఉంది, ఇన్వాల్వ్ అయ్యింది. మరి టీఆర్ఎస్ ప్రభుత్వము తదనంతరం ఏం చేయబోతోంది, అంటే ఈ పరిణామాలను ఎలా ఫోకస్ చేయబోతున్నారు, టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యూహం ఎలా ఉండబోతోంది, కేసీఆర్ ఎందుకు ఈ అంశం గురించి ఇంకా మౌనంగానే ఉన్నారు, ఏం మాట్లాడలేదు, ఎందుకని? ఇక్కడ ఇది పెద్దగా పట్టించుకోవాల్సిన అంశం కాదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వీరు అనవసరమైన రాద్ధాంతం మొదలు పెట్టారు కాబట్టి ఇది మాకు అంత లెక్కలోకి రాదు. మేము 317 జీవో తీసుకొచ్చి సర్దుబాటు, జోనల్ వ్యవస్థ సర్దుబాటును ఒకసారి మొదలు పెట్టినాము. ఇప్పుడు దీన్ని పూర్తి అయిన తర్వాత దీని నుంచి వచ్చిన ఫలితాలు ఏంది, దీంట్లో ఉన్నటువంటి లోపాలు ఏంది, ఒక అవగాహన వస్తుందండి. ఇప్పుడు అంత తొందర ఎందుకంటే బీజేపీ వాళ్ళకి, వీళ్ళు రైతు చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కాదు, వేరే పార్టీల ముఖ్యమంత్రులు కాదు, స్వయంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన నేత మేఘాలయ గవర్నరు సత్యపాల్ గారు పోయి రైతు చట్టాలలో ఇలా జరుగుతా ఉంది, ఇప్పటికే 400-500 మంది రైతులు చనిపోయారని చెప్తే ఆయన మీదనే సీరియస్ అయినటువంటి ప్రధాని మోడీ గారు తిరిగి వచ్చినట్టు రైతుల ముందు దోషిగా నిలబడి దేశ ప్రజానికానికి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళ చట్టాల వల్ల. అంటే వాళ్ళు తెచ్చిన చట్టాలని వాళ్ళు ఎంత ఇబ్బంది అయినా, ఎంతమంది ప్రాణాలు పోయినా జనాల మీద రుద్దొచ్చు. మేము తెచ్చిన ఫలితాలు, మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి ఉపయోగపడే చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళ తెచ్చిన నల్ల చట్టాలలాగా ఊహించుకుంటే ఎలాంటి, వాళ్ళు చేసే పనులు దేశంలో వాళ్ళు చేసిన పనులే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేస్తాయని ఊహించుకుంటే ఎట్లాంటి, వీళ్ళు జోస్యాలు చెప్తే ఎట్లా? మేము చేస్తున్నటువంటిది పర్ఫెక్ట్ పని అని మాకు క్లారిటీ ఉన్నది. ఆ చట్టం ద్వారా సర్దుబాటు, జోనల్ వ్యవస్థ సర్దుబాటు జరిగి ఉద్యోగ ఖాళీలు ఎన్ని ఉన్నాయనే తెలుస్తుంది అనేది మాకు పూర్తి క్లారిటీ ఉన్నది కాబట్టి మేము దాని మీద ఆధారపడి ఉన్నాం. ఇంకోటి సుభాష్ అన్న గారు సుదీర్ఘంగా చాలా బాగా చెప్పారు, కానీ వారు ఒక విషయం మర్చిపోతున్నారు. ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు మా పార్లమెంట్ సభ్యుడిని ఇలా చేయడం తప్పు, కేసీఆర్ గారు బూతులు అంటే మీరు ఒక్కటి ఆలోచించండి. ఇక్కడ బండి సంజయ్ గారు సామాన్యమైన కార్యకర్త, ఒక కార్యకర్తలు కూడా వీళ్ళు ఓరవలేకపోతున్నారు, ఆయన ఆదరణ జరుపుకోలేకపోతున్నారు అంటే ఆదరణ కాదు, కార్యకర్త ఇవన్నీ కూడా మాకు సంబంధం లేదండి. పోలీసులు చట్టం తన పని తాను చేసుకుపోయింది. అక్కడ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసినట్టయితే పోలీసుల మీదకే బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగుతున్నారు. చాలా వీడియోలు రిలీజ్ అయినాయి, పోలీసులని చాలా బూతులు మాట్లాడుతూ దుర్భాషలాడుతున్నటువంటి బీజేపీ కార్యకర్తలు. అంటే వారిని అనవసరంగా బండి సంజయ్ గారు, అరవింద్ గారు ఇలాంటి వారు కొందరు మిస్గైడ్ చేసేస్తా ఉన్నారు. గతంలో ఎంతో హుందాగా వ్యవహరించినట్టు భారతీయ జనతా పార్టీ, కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కావచ్చు, లక్ష్మణ్ గారు ఉన్నప్పుడు కూడా కావచ్చు, ఇప్పుడు ప్రతిపక్షాలను కూడా గౌరవించుకునే సంస్కృతి మన ప్రజాస్వామ్యంలో ఉంటది. మేము ఎందుకు వారిని ప్రశంసిస్తున్నాం? ఇప్పుడున్న బీజేపీని ఎందుకు మేము విమర్శిస్తా ఉన్నాము? అదొకసారి సుభాషణ లాంటి వాళ్ళు కొంచెం అర్థం చేసుకోవాలి. వారి దగ్గర క్రమశిక్షణ తప్పింది, మాటలు తేడాగా మాట్లాడుతూ ఉన్నారు, పర్సనల్ లైఫ్ లో కూడా డిస్టర్బ్ చేసే విధంగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఫ్యామిలీలను కూడా ఇన్వాల్వ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు, బాడీ షేమింగ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. దేశంలో ప్రభుత్వంలో ఉన్నది వారి ప్రధానమంత్రి విధించిన కోవిడ్ ఆంక్షల్ని వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడే తుంగలో దొక్కుతా ఉంటే సుభాషణ లాంటి వాళ్ళు ఎలా దాన్ని మద్దతు తెలుపుతా ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. ఓకే సత్యమూర్తి గారు చెప్పండి, ఇప్పుడు తన హక్కులకు భంగం కలిగించారంటూ బండి సంజయ్ రాసిన లేఖపై స్పీకర్ కూడా స్పందించడం జరిగింది. నిజ నిర్ధారణ కమిటీ వేయాలని కేంద్రం కూడా మరి హోంశాఖను ఆదేశించడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఏం జరిగే అవకాశం ఉందంటారు? ఏం లేదండి, అంటే లోక్సభ స్పీకర్ నుంచి వచ్చేది అదొక ఫార్మాలిటీ అండి.
అందులో వాళ్ళు అడుగుతారు ఖచ్చితంగా, అంటే వాళ్ళ పార్టీ ఎంపీ కాబట్టి ఇక్కడ పోలీసుల్ని ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. పోలీసులు కూడా సరిగ్గా సమాధానం చెప్తారు. ఎందుకంటే అదంతా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుందండి. అందుకని ఆ ప్రాబ్లం ని మేము సాల్వ్ చేయడానికి అని చెప్పి ఈ విధంగా చేసామని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అది దానివల్ల బీజేపీ ఊరికే, అంటే మనం ఈ 2 రోజులు మాట్లాడుకోవడానికి తప్ప దాంతో పెద్దగా ఎవరికి బీజేపీకి ప్రయోజనం ఉండదు, టిఆర్ఎస్ కి వచ్చిన నష్టం కూడా ఏమి ఉండదు. ఎందుకంటే ఏ ఎంపీ రాసినా కానీ లోక్సభ స్పీకరు అట్లాగే స్పందించడానికి అవకాశం ఉంటుంది. అది కాక అధికార పార్టీ ఎంపీ కాబట్టి లోక్సభ స్పీకరు సహజంగానే స్పందిస్తారు. దానివల్ల ఇది కాదు. పోలీసులు ఏం చెప్తారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి వాళ్ళు ఒక విపరీతమైన దీన్ని తీసుకొచ్చారు. ఒక అంటే ఒక కొన్ని రకాల వ్యాఖ్యలు అంటే అవి చేస్తున్నారు అనేది పోలీసుల ఆర్గ్యుమెంట్ కూడా ఉంటుంది అన్నమాట. సో అది ఇందాక మనం అనుకున్నట్టు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు రావాలి అని బీజేపీ పిలుపునిచ్చిన మాట మాత్రం వాస్తవం. సో దాని ప్రకారమే వీళ్ళు వస్తుంటే మధ్యలో అడ్డుకున్నారు. ఇదంతా కూడా జరిగింది. ఇదంతా కూడా పోలీసుల పక్షానే ఉంది. ఎందుకంటే వాళ్ళేం పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళు ప్రతిదీ ఇప్పుడు మన భారతదేశంలో ఇప్పుడు ప్రధానమైన ఇదేంటంటే కోవిడ్ రూల్స్. ఆ డిజాస్టర్ రూల్స్ ని అడ్డం పెట్టుకొని అన్ని అధికార పార్టీలు, నేను ఒక టిఆర్ఎస్ అంటలేదు, భారతదేశంలో ఉన్న అన్ని అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా తమకు అనుకూలంగా ఆ చట్టాన్ని ప్రయోగిస్తున్నాయి అనేది వాస్తవం. ఎవరు కూడా కోవిడ్ రూల్స్ ని ఎవరు పాటించట్లేదు. ముఖ్యంగా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదైనా పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకుంటే అన్ని కోవిడ్ రూల్స్ పాటిస్తున్నారండి? లేదు. లోకల్ గా ఎమ్మెల్యేలు చాలా మంది మీటింగులు పెట్టుకుంటున్నారు. ఎవరైనా కోవిడ్ రూల్స్ పాటిస్తున్నారా? ఆ చట్టాన్ని, ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టాన్ని కేవలం ప్రతిపక్షాల మీద ప్రయోగించడానికి మాత్రమే వాడుకుంటున్నారు అనేది అది వాస్తవం. అది ఒక తెలంగాణలోనే కాదు, మొత్తం దేశం మొత్తంలో అట్లాగే ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా అదే పని చేస్తుంది. ఓకే, వేణుగోపాల్ గారు, దీంతో మీరు ఏకీభవిస్తారా? అలాగే ఒక పార్లమెంట్ సభ్యుడిని ప్రోటోకాల్ పాటించకుండా అరెస్ట్ చేశారు అనేది ఇక్కడ మరో ప్రధానమైనటువంటి కంప్లైంట్. వాస్తవానికి ఎంపీని అరెస్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఎటువంటి నిబంధనలు ఉంటాయి ఎంపీని? ప్రోటోకాల్ ప్రకారం ఒక చిన్న ప్రోటోకాల్ ప్రకారం ఏంటంటే అరెస్ట్ కి ముందర చెప్పాల్సిన అవసరం లేదండి. ఓకే, ఎంపీ అయినా సరే, ఏదైనా సరే, ఏ నేరం ఏదైనా సరే ముందర చెప్పాల్సిన అవసరం లేదు. అరెస్టు చేసిన తర్వాత 24 గంటల్లో లోక్సభ స్పీకర్ కి ఇన్ఫార్మ్ చేయాలి. అరెస్ట్ చేసిన తర్వాత అంతే తప్ప ముందు స్పీకర్ కి చెప్పి ఆయన పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయాలనేది ఎక్కడా లేదు. ఓకే, వేణుగోపాల్ గారు చెప్పండి. మామూలుగా ఏ చర్చలో అయినా సరే విశ్లేషకులది పెద్దన్న పాత్ర ఉంటది. ఇక్కడ కూడా సార్ సత్యమూర్తి గారు పెద్దన్న పాత్ర పోషించారు. చాలా స్పష్టంగా లేదు మాకు ఫేవర్ గా చెప్పారని చెప్పడం లేదు. వారు 2 పార్టీలకు కూడా ఇంతకు ముందు ఇచ్చిన వర్షన్ లో వారు 2 పార్టీలకు కూడా సలహా ఇవ్వడం జరిగింది. భాష తొలనాడడం ఇవన్నీ కూడా 2 పార్టీలు కూడా తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి, అంటే అదే దాని వల్లనే పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని చెప్తాను. రెండో విషయం, ఇక్కడ ఆయనని అరెస్ట్ చేయడం అంటే మామూలుగా ముందు వారించారని చెప్పారు. దీనివల్ల ఇష్యూ అయ్యే అవకాశం ఉంది, ఎక్కువ మంది ఇక్కడికి వస్తున్నట్టుగా మాకు ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది, మీరు ఇమీడియట్ గా దీన్ని ఆపేయాలి, లేదంటే మేము మిమ్మల్ని కస్టడీలోకి తీసుకొని సిచ్యువేషన్ ని కంట్రోల్లోకి తేవాల్సి ఉంటుంది అని చెప్పేసి పోలీసులు పలుమార్లు వివరించడం జరిగింది, వాళ్ళని వారించడం జరిగింది. ఇవన్నీ వాళ్ళు అదుపు తప్పుతున్న సందర్భంలోనే శాంతి భద్రతలకు విఘాతం కాకుండా కోవిడ్ పాండమిక్ దృష్ట్యా అన్ని దృష్టిలో పెట్టుకొని వారిని అరెస్ట్ చేయడం జరిగిందండి. పోలీసులు ఎప్పుడు కూడా ప్రాసెస్ ప్రకారమే వెళ్తారు. ఏ ప్రభుత్వం ఒత్తిడి పోలీసుల మీద ఉంటదంటే కూడా నేను దాన్ని ఒప్పుకోనండి. ఎందుకంటే పోలీస్ వ్యవస్థను అవమానించినట్టు ఉంటది. ఏ ప్రభుత్వం యొక్క ఒత్తిడి పోలీసుల మీద ఉండదు. వారి డ్యూటీ వారు చేస్తారు, చట్టం తన పని తాను చేసుకోదు. ఎందుకంటే కొట్టి ఏదో అరెస్ట్ చేయగానే సరిపోదండి, తర్వాత వారికి కొన్ని నోటీసులు వస్తాయి, కోర్టు నుంచి కూడా డైరెక్షన్ తీసుకొస్తారు వారి మీదకి. పోలీసులు అన్నిటికీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది వాళ్ళు చేసిన ప్రతి పనికి. అంత ఈజీగా పోలీసులు దురుసుగా వ్యవహరించడము, తప్పు చేయడము, ప్రోటోకాల్ ఫాలో కాకపోవడం అనేది ఉండదండి. ఓకే,
సుభాష్ గారు చెప్పండి, మరి హైకమాండ్ ఇన్వాల్వ్ అయ్యింది అంటే ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా రాష్ట్ర అధ్యక్షులు అరెస్ట్ అయినప్పుడు హైకమాండ్స్ స్పందించడం జరిగిందా? ఏ పార్టీలో కానీ మీ పార్టీలో కానీ ఇది ఫస్ట్ టైమా? ఇప్పుడు తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది బీజేపీది? ఒకటండి, ఇప్పుడు ఇంతకుముందు మన వేణుగోపాల్ గారు చెప్తున్నట్టు పోలీస్ వ్యవస్థ వాటి గురించి అంటున్నారా? ఇదే పోలీస్ వ్యవస్థ కరీంనగర్ లో బండి సంజయ్ గారు ఏంటంటే కార్యాలయంలోకి వెళ్ళి హౌస్ అరెస్ట్ చేస్తే అయిపోతుండే కదా, సింపుల్ గా. లోపలి నుంచి ఎవరైనా బయటకు రావద్దు, బయట నుంచి ఎవరు లోపలికి పోవద్దు. మమ్మల్ని కూడా ఏంటంటే చాలా దూరంలో తీసుకుపోయి అరెస్ట్ చేస్తాం, లోపలికి రానిలేదు. సింపుల్ గా అన్ని స్ట్రీట్స్ కనుక కార్డన్ చేస్తే ఎవరు వస్తారంటే ఎవరు రాదు, లోపలి నుంచి బయటకు రాదు, బయట నుంచి లోపల రాదు. కానీ చూడండి, ఇది మొత్తం పర్సనలైజ్డ్ గా తీసుకొని కేసీఆర్ గారు గడ్జు పెట్టుకొని ఆయన ఎట్లైనా జైలు వేయాలని చెప్పి దానికి ఉన్నాను. ఇంతకుముందు చెప్పినట్టు సింపుల్ గా పోయేదానికి ఇష్యూ. లేకుంటే మీరే టైం ఇచ్చింది అనుకోండి, సీఎం గారు టైం ఇచ్చింది అనుకోండి, పోయి మేము ఏంటంటే ఎక్స్పెక్టేషన్ తీసుకుంటాం కదా, మేము డిమాండ్ చేసుకుంటాం ఇట్లా చేయండి. అది లేదు ఇది లేదు అంటే ఇదంతా చూస్తుంటేనంటే మొత్తం బాటమ్ లైన్ ఆఫ్ డిస్కషన్ ఏమంటే ఇది పర్సనల్ గా తీసుకున్నారు కేసీఆర్ గారు. ఈ మొత్తం అంటే మొత్తం టీఆర్ఎస్ నాయకులంతా ఈ ప్రోటోకాల్స్ అని ఆ ప్రోటోకాల్స్ అని ఏదో తూతూ మంత్రంగా మాట్లాడుతున్నారు కానీ బట్ దెర్ ఇస్ నథింగ్, నో అంటే మొత్తం కాంక్రీట్ గా లేదు. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఎందుకు తీసుకుంటుందంటే చాలా క్లియర్ గా, అంటే ఈ రాష్ట్రంలో ప్రతిసారి అంటే బండి సంజయ్ గారు అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి మొదలుకొని ఇవాటి వరకు కూడా ప్రతి ఒక్క ఈక్వేషన్ లో కేసీఆర్ గారు పర్సనల్ గా మాట్లాడుతున్నారు, పర్సనల్ గా ఏంటంటే మొత్తం టార్గెట్ చేస్తున్నారు. అంటే ఒక అధ్యక్షుడిని ఒక ఎంపీను ఇలా మొత్తం టార్గెట్ చేయడం అనేది సామాన్యంగా ఏంటంటే మన అక్కడికి నేషనల్ లీడర్స్కి వెళ్ళిపోయింది ఏంటంటే మొత్తం ఇన్ఫర్మేషన్. ఎందుకంటే చేస్తున్నారు, కిషన్ రెడ్డి గారి మీద ఇంత మాట్లాడలేదు, లక్ష్మణ్ గారి మీద మాట్లాడలేదు, ఇంత మాట్లాడుతున్నారు అంటే గట్టిగా మాట్లాడితే మా మీద ఏంటంటే ఏదన్నా ఒకటి చేస్తారు. గట్టిగా మాట్లాడితే అంటే మామూలుగా మాట్లాడితే కూడా మా ఏదో చేస్తారు, కానీ గట్టిగా మాట్లాడితే ఇవాళ మా మీద కేసులు పెడతారు. సుభాష్ గారు, సమయం కూడా అయిపోతుంది కాబట్టి బీజేపీ తరపున మీరు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారో, ఏం అడగాలనుకుంటున్నారో, ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారో చెప్పండి. ఇమీడియట్ గా మా మీద కేసులు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ తెలంగాణ పోలీసు విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే పాత కేసులు పెట్టినారు, కేసులు లిస్ట్ చూడండి. సరే నేను మాట్లాడానంటే అనుకోవచ్చు, ఇది కూడా తెప్పించుకొని చూడొచ్చు కదా. అంటే ఇప్పుడు అక్కడ పాత కేసులు ఎప్పుడో 2008 ఉన్న కేసులు కూడా పెట్టినారు. అంటే స్ట్రాంగ్ చేయడం ఏమంటే విత్డ్రా చేయమంటున్నాం. ఫస్ట్ ఏంటంటే చేయండి, వారితో పాటు ఏంటంటే 16 మంది ఉన్నారు, వాళ్ళని కూడా రిలీజ్ చేయండి. ఈ జియో 37 అంటే మన 317 ఏదైతే ఉందో దాని మీద పునరాలోచించి దాన్ని ఇబ్బంది కాకుండా, ప్రజలకు ఇబ్బంది కాకుండా, ఎంప్లాయీస్ ఇబ్బంది కాకుండా విత్డ్రా చేసి దాని గురించి ఏంటంటే మాట్లాడి దాని కూడా కట్ల పరిశ్రమ పిలిచి కంప్లీట్ గా ఏంటంటే నిపుణులతో ఏంటంటే ఆర్గనైజ్డ్ గా మనం చేసి ఏంటంటే మనం దీన్ని రిజల్ట్ చేయాలని అమెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఓకే అండి, వేణుగోపాల్ గారు చెప్పండి, టీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, అలాగే వీరు అడిగినటువంటి అంశాలను మీరు ఎంతవరకు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది? ఇక్కడ ఏం లేదండి, మేము బండి సంజయ్ గారు మొదటి నుంచి ఏ కార్యక్రమం చెప్పొచ్చినా వారు పాదయాత్ర చేస్తే కూడా మా ప్రాజెక్టులన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించినట్టుగా అనిపించింది చూసిన ప్రజలందరికీ కూడా. ఎందుకంటే పచ్చని పైర్లతో పక్క నుంచి నడవడము, ఆ చెరువుల పక్క నుంచి మిషన్ కాకతీయ నీళ్లు చూపించుకుంటూ నడవడము, ఆల్రెడీ ఎప్పుడో ఎండిపోయిన బోర్లు కూడా ఇప్పుడు మళ్ళీ నీళ్లు పోయడంతో పట్టగా మారిన పంట పొలాలు ఉండి వాటి పక్క నుంచి నడుస్తూ వెళ్ళడము, ఇవన్నీ కూడా ఏంటంటే మాకు బ్రాండ్ అంబాసిడర్ గా వాళ్ళు వ్యవహరించినట్టుగా అనిపించింది. కానీ వారికి అవగాహన లేకుండానే ప్రతి కార్యక్రమం చేస్తున్నారని మేము పూర్తిగా నమ్మకంతో ఉన్నాం. ఎందుకంటే వారి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు వస్తే కూడా వారికి కూడా అవగాహన లేని సబ్జెక్ట్ ఇచ్చి మాట్లాడించి వారిని కూడా నవ్వులపాలు చేస్తా ఉన్నారు రాష్ట్ర బీజేపీ నాయకత్వం. ఎందుకంటే కాళేశ్వరం అనేది కేసీఆర్ గారికి ఏటీఎం అని చెప్పేసి జేపీ నడ్డా గారు అనడం జరిగింది. ఎందుకంటే హాస్యాస్పదం ఉండదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ సాక్షిగా డైరెక్ట్ గా మేము కాళేశ్వరం మీద పూర్తి రిపోర్ట్స్ తీసుకొచ్చాము, దానివల్ల లక్షల ఎకరాల సాగులోకి వచ్చింది, దాంట్లో ఎటువంటి అవినీతి జరగలేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వమే చెప్పిందండి. అది కూడా నాలెడ్జ్ లో లేకుండా జేపీ నడ్డా గారు ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర బీజేపీ వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి కంటెంట్ మాట్లాడేయడం జరిగింది. ఇంకా రెండో విషయము, వీరు అపాయింట్మెంట్ కోరుతా ఉన్నారు. వీరి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడినటువంటి గవర్నర్ కే రైతుల సాగుకు నేను కారణమా, రైతులు అని ప్రధానమంత్రి సీరియస్ అయ్యి రైతులను అవమానించినట్టు మాట్లాడిన సంఘటన మనకు తెలిసిందే. వీరు అపాయింట్మెంట్ కోరడం ఏందో నాకు అర్థం అవుతలేదు. ఇప్పుడు రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటాల గురించో దేని గురించో దీక్ష చేస్తే బండి సంజయ్ గారు ఈ రోజు గొప్పవాళ్ళు.
రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం అమలు కూడా స్టార్ట్ అవ్వలేదు ఇంకా పూర్తి స్థాయిలో. దానికి ముందే ఈయన ఇష్యూ చేస్తున్నాడు అంటే ఇది కంప్లీట్ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. నేను గ్యాప్ కోసం చూస్తున్న వాడిని, అవసరమైతే శాంతి భద్రతలకు భంగం కలిగించన్నా సరే, నేను ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టన్నా సరే గ్యాప్ లో దూరాలే, నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేస్తున్నది అనే భయంతోనే ఇలాంటి చిల్లర మల్ల రాజకీయాలు చేస్తా ఉన్నారని మేము పూర్తిగా భావిస్తాం. ఓకే అండి, చివరిగా సత్యమూర్తి గారు, సీనియర్ జర్నలిస్ట్, మీరే కన్క్లూషన్ ఇవ్వాలి ఈ అంశం గురించి. ప్రజలు చూస్తున్నారు, తదుపరి కార్యాచరణలు ఎలా ఉంటుంది, అసలు రాజకీయంగా ఎలాంటి మార్పు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది, మీరు కన్క్లూషన్ ఇవ్వండి. ఇది అంటే బీజేపీ దీన్ని చాలా అడ్వాంటేజియస్ పొజిషన్ గా మార్చుకున్నదండి, ఆల్రెడీ మార్చుకున్నది. వాళ్ళకి ఇది పొలిటికల్ అడ్వాంటేజ్ ని చాలా తీసుకొస్తుంది. టిఆర్ఎస్ ఇందాక సుభాష్ గారు చెప్పినట్టు పాత కేసులు మళ్ళీ పెట్టలేదు. కోర్టు అడిగినప్పుడు పాత కేసులు కూడా రిఫరెన్స్ ఇచ్చారు. ఈయన మీద ఇన్ని కేసులు ఉన్నాయి, పాత ఇటువరకు కూడా ఇన్ని కేసులు ఉన్నాయి, ఆ కేసుల దృష్ట్యా కూడా మీరు డెసిషన్ తీసుకోండి అని చెప్పి కోర్టుకి చెప్పారు. అంతే తప్ప పాత కేసులు మళ్ళీ తిరగదోడలేదు. అదొక చిన్న క్లారిఫికేషన్. మిగిలినవన్నీ కూడా ఏంటి అంటే ఈ రెండు పార్టీలు ఈ రాజకీయం ఆపేస్తే ఒక మంచి అంటే బీజేపీకి కూడా ఇప్పటి వరకు కరెక్ట్ ఇష్యూ దొరకలేదు, ప్రజల్లోకి వెళ్ళటానికి కరెక్ట్ ఇష్యూ బీజేపీకి కూడా దొరకలేదు. వాళ్ళు తీసుకున్న ఈ రెండు ఇష్యూస్ కూడా నేను ముందరగానే చెప్పినట్టు ఈ రెండు కూడా సాల్వ్ చేసుకునే ఇష్యూసే తప్ప ఇది పెద్దగా ఇది చేయాల్సిన ఇది కాదు. ప్లస్ ఈ 317 జియో కూడా చాలా చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా దీని మీద కసరత్తు జరుగుతున్నది, నడుస్తున్నది. అందువల్ల ఈ ఇష్యూస్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇష్యూ కానీ ఇది కానీ ఈ రెండు సమస్యల్ని కూడా సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉన్న సమస్యలే తప్ప అవి తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం లేదు. కాబట్టి బీజేపీ కూడా మంచి ఇష్యూ వచ్చే వరకు వెయిట్ చేయాలి. టిఆర్ఎస్ కూడా బీజేపీ మీద ఒంటికాలతోటి దూకి బీజేపీని అణచివేసే ప్రయత్నాలు చేయటాలు అటువంటివి కూడా మానుకోవాలి. ఇంకొకటి బీజేపీ కూడా ఏంటంటే బాడీ షేమింగ్ అనేది ఈ మధ్య బాగా పెద్ద ఇష్యూ అయింది. అది అటువంటివి అంటే బీజేపీని ఒక కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఒక ఉన్నత స్థాయిలో ఊహించుకోవచ్చు, అందరూ కూడా ఊహించుకుంటారు. అటువంటి పార్టీ వ్యక్తిగత దూషణలకి దిగితే నేను ముందు నుంచి అదే చెప్తున్నాను, కేసీఆర్ ని అరెస్ట్ చేస్తాం అంటే ఎవరు ఆపుతారు, అరెస్ట్ చేయి అని అడుగుతారు కదా. అందువల్ల ఇటువంటి ఆరోపణలు ఇటువంటివి చేయటం, వ్యక్తిగత విమర్శలు చేయటం అనేది బీజేపీకి కూడా మంచి విధానం కాదు అనేది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సత్యమూర్తి గారు, అలాగే వేణుగోపాల్ గారు, సుభాష్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు. ఇది వాళ్ళ పీపుల్ చాయిస్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.